ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమంలో ఏడీబీ జిల్లా ఎస్పీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకాంక్షించారు. పండుగను పురస్కరించుకుని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో నిర్వహించిన ఉగాది పచ్చడి గూడెల వితరణ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు మఠాధిపతి యోగానంద సరస్వతితో కలిసి ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. జిల్లా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम विष्णु परमं पदं सदा पश्यन्ति सूरयाः दिवेव चक्षुराजातं तद्विप्रासो विपन्यवो जाग्रहागुं सस्सविन्धते विष्णोर्यः परमं पदं मे सत्य गणपति मोहवामहे कविं कवीनापमश्रमस्तमं ज्येष्ठराज ब्रह्मणस्पदान शृण्वन्नोति जय श्रीराम మన భారతీయ వైదిక సాంప్రదాయంలో యుగ యుగాల నుంచి కూడా యుగాలన్నిటి కూడా ఆది మొదటి రోజు కనుక ఉగాదిగా యుగాలకు ఆది రోజుగా మనం పిలుస్తారు. ఈ ఉగాదిని చైత్రమాసంలో మొదటి రోజు అమావాస్య తర్వాత వచ్చే చైత్రమాసంలో మొదటి రోజు కనుక ఈ రోజు కూడా తప్పకుండా మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తాం. ప్రకృతికి అనుకూలంగా సహజంగా ప్రకృతిలో ఆకులు కానీ కాత పూత అన్నీ కూడా ఈ సమయంలో ఉద్భవిస్తాయి పుడతాయి కనుక దీనికి అనుకూలంగా మనము ఈ ఉగాది పండుగను సెలబ్రేట్ చేస్తాము. ఈ ఉగాది పండుగలో విశేషంగా మనం 6 రుచులతో కలిపిన పదార్థాన్ని ఉగాది పచ్చడి అందరూ కూడా స్వీకరిస్తారు. తర్వాత ఈ ఉగాది సందర్భంగానే విశేషంగా రామనవరాత్రాలు శ్రీరామనవమి నవరాత్రాలు కూడా మొదలు పెడతారు. తర్వాత ఈ ప్రాంతంలో విశేషంగా గుడి పావడ అని చెప్పి ఒక నూతన బొంగుకు వస్త్రము మరియు వేప పూతతో కూడిన ఆకు మరియు మామిడాకు ఇవన్నీ పెట్టేసి పూజ చేస్తారు. భక్తస్థల పేరుగిన వేసి దీనికి రోజు పొద్దున సాయంత్రం పూజ ఉంటుంది. గుడి పావడ అంటారు. ఈ ప్రాంతంలో గుడి పావడగా ఉగాదిని కూడా పిలవడం జరుగుతుంటుంది. తర్వాత మన దగ్గర విశేషంగా ఉగాది రోజు మనము భవిష్యత్తు గురించి కాలం అన్నిటికంటే పవర్ఫుల్ కనుక భవిష్యత్తు గురించి పంచాంగము అంటారు. వారము తిథి నక్షత్రము తర్వాత మాసము ఇవన్నీ ప్రతిరోజు మనం తెలుసుకోవాలి, మన అడ్రస్ చెప్పుకోవడానికి. అలాంటిదే మనము సంవత్సరం అంతా ప్రతిరోజు తెలుసుకోలేకపోయినా ఉగాది రోజు ఒక్కరోజైనా కూడా తప్పకుండా మనము ఈ పంచాంగ శ్రవణాన్ని వినాలి. ఈ పంచాంగ శ్రవణం ఈరోజు సాయంత్రం 5 గంటలకు